హాయ్ అందరికీ నమస్తే. నేను ఓ స్టోరీ చెప్తున్నాను. ఆ స్టోరీ బాగుందో లేదో తర్వాత చెప్పండి. అనగనగా 2 జింకలున్నాయి. ఆ జింకలు 2 మంచి స్నేహితులు. మంచి స్నేహితులైతే వాళ్ళు మాట్లాడుకుంటూ సగం దూరం వచ్చారంట. సగం దూరం వచ్చిన తర్వాతనేమో ఆ 2 ఏం చేశాయి, దాహతేస్తుందని చెప్పి ఒకరికొకరు చెప్పుకొని కాస్త దూరం నడుస్తూ ఉన్నాయంట. అయితే చెరువు దగ్గరికి వెళ్దాం, నీళ్ళు తాగుదాం, బాగా దాహత అవుతుందని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ చెరువు దగ్గరికి వస్తారు. అందులో ఫస్ట్ జింక చూస్తుందంట చెరువుని. ఫస్ట్ చూసి అక్కడ చెరువు ఉంది అని చెప్పేసి అందంట సెకండ్ జింకతో. సరే సరే పద అని చెప్పేసి చింగుమంటూ గెంతుకుంటూ చెరువు దగ్గరికి వచ్చారంట. అయితే ఫస్ట్ జింక మళ్ళీ చూసిందంట, అక్కడ ఏదో ఉన్నట్టుంది, ఏంటో అది చూద్దాము అని చెప్పేసి అనుకుందంట. అయితే ఫస్ట్ జింక చూసింది ఓకే, దూరం నుంచి చూస్తానే అది రాయి కాదు ముసలి. సో ముసలి ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళొద్దు, వేరే చోటుకి వెళ్దామని ఫస్ట్ది చెప్తుందంట. లేదు లేదు అది రాయే, ముసలి కాదు అందంట. ఫస్ట్ జింక అందంట, అది ముసలేనే బాబు, అది ముసలే, వెళ్ళొద్దు మనం, అది ఒకవేళ వెళ్ళటం లాగేసి చంపేసి తినేస్తుంది అని చెప్పేసి అందంట ఫస్ట్ జింక. సెకండ్ జింక అందంట, చచ్చ లేదు అది రాయి అని చెప్తున్నాను కదా అని చెప్పేసి అందంట. ఇద్దరి మధ్య కాసేపు వాదన జరిగిన కాసేపటికి, సరే నువ్వెంత చెప్పినా నమ్మవు కదా, అది నిజంగానే ముసలి అన్నా కూడా నువ్వు నమ్మవు కదా, సరే నేనే ప్రూవ్ చేస్తానని చెప్పేసి ఫస్ట్ జింక దిగుతుందంట. దిగటమే ఆ ముసలి మంచి ఆకలితో ఉందో ఏమో లాక్కొని తినేస్తుంది. సెకండ్ జింకకి ప్రూఫ్ అయితే చూపించింది, కానీ తనే లేదు కదా, అసలు ఆ జింకే లేదు కదా. ఇక ప్రూవ్ చేసుకుని ఏం లాభం, దీనికి అర్థమైంది ఓకే అది ముసలే అని. ఇంకేం లాభం లేని పని చేసిన ఫస్ట్ జింక ఒక గుణపాఠం అందరికీ, అమ్మాయిలందరికీ ఒక గుణపాఠమే. ఎందుకు అంటే తన స్నేహితులే అయ్యుంటే తను చెప్పే మాట నిజమేనేమో ఏదో ఒక మూల ఆలోచించేవాళ్ళు. ఏమీ ఆలోచించట్లేదు అని చెప్పేసి అంటే మట్టుగా వాళ్ళకి చెప్పిన వ్యర్థమే. ఒకవేళ ఆ జింక అప్పుడే చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండుంటే సెకండ్ జింక ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఉండేది. తనే ఫేస్ చేసి తనే ప్రూవ్ చేయడం కోసం వెళ్ళింది, తన ప్రాణాలను కోల్పోయింది. ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి ఒకరికి? ఎవరైనా కానీ ఒకరికి మన గురించి ఇంకొకరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మురిగే కుక్క ఎప్పుడు మురుగుతూనే ఉంటుంది, దాని పని అంతే. దాని దగ్గరికి వెళ్ళి మనం రాళ్ళు ఇసిరినా ఏం చేసినా అదంతే మురుగుతూనే ఉంటుంది, దాని పని అంతా ఇక మురుగుతూనే ఉంటుంది. ఆ ప్రతి మురిగే కుక్కకి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేంటో నీకు తెలిసిన రోజున ఒకరికి చెప్పే పనెందుకు? దాని పని కట్టుకుని నీ పని మానేసి వాళ్ళకి చెప్పాల్సిన పనేంటి? ఆ ప్రూవ్ చేసే విషయంలో నిన్ను నువ్వే కోల్పోతున్నావు కదా. అంత ప్రూవ్ చేసుకొని నిన్ను నువ్వు కోల్పోయి వాళ్ళకి అంత ప్రూవ్ చేసి చెప్పాల్సిన అవసరం ఏంటి నువ్వు? నాకు అర్థం కాదు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు పర్ఫెక్ట్ కదా, సో ఒకరికి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒక జడ్జిమెంట్ ఇచ్చేశారు అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఇస్తారు. అదే వాళ్ళు ఇచ్చుకోమోను, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇవ్వరు. ఒక అమ్మాయి మీద రాళ్ళు ఇసరడానికైనా ఏమి ఇసరడానికైనా ముందుంటారు. అది ఎవరైనా కానీ. అమ్మాయికి అమ్మాయే శత్రువు అనుకో, నిజంగా ఈ రోజుల్లో అదే జరుగుతుంది. సో నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నువ్వు పోరాడు, నీ గోల్ కోసం నువ్వు పోరాడు. అంతేగాని ప్రతి మురిగే కుక్కకి వెళ్ళి నువ్వు ప్రూవ్ చేసుకొని నేను ఇది అని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి కాలమే సమాధానం చెప్తుంది. కర్మ సేస్, ఏ దేవుడైనా ఏ భగవంతుడైనా, అల్లా అవని, ముస్లిం అవ్వని, హిందూ అవ్వని, క్రైస్టియన్ అవని, ఎవరైనా సరే ఎవరు పాపానికి వాళ్ళు బాధ్యులు. నిన్న అన్న వాళ్ళు రేపు పొద్దున వాళ్ళకి అలాగే వస్తుంది. సో నీ క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకోవడం కోసం నువ్వు తగ్గిపోయి నేనిది అని వాళ్ళకి చూపించక్కర్లేదు. నిన్ను చెడుగా అనుకున్నారా, ఓకే చెడ్డే,
మంచిగా అనుకున్నారు, ఓకే మంచి. ఇప్పుడు నీకేమైనా వస్తుందా? మంచిగా అనుకుంటే బంగారం ఏమైనా పడుంటుందా? చెడుగా అనుకుంటే పోనీ దీంట్లో ఇదేమైనా పోతుందా? ఏమీ లేదు కదా! వాళ్ళు అనుకోని. ఎన్ని రోజులు అనుకుంటారు? ఈరోజు నీ గురించి టాపిక్ మాట్లాడుకున్నోళ్ళు రేపొద్దున ఇంకొకరి గురించి టాపిక్ మాట్లాడుకుంటారు. వాళ్ళకి మాట్లాడుకోవటమే అలవాటు. అంతే. ఈరోజు టాపిక్ నీకు 1 ఇయర్ దాకా ఉందనుకో, 1 ఇయర్, 2 ఇయర్స్ నీ గురించి మాట్లాడుకుంటారు. నెక్స్ట్ టైమ్ ఇంకొక టాపిక్ తీసుకొచ్చి మాట్లాడుకుంటారు వాళ్ళు. వాళ్ళ అలవాటే అది. ఒకరి గురించి మాట్లాడుకోవడమే వాళ్ళకి అలవాటయిపోయినప్పుడు, అది ఎవరైనా గానీ వాళ్ళ పిల్లల్ని కాకుండా వేరేటోళ్ళని తీసుకొచ్చి మాట్లాడతారు. అది ఎంతే జరిగుంటే అంత చూపిస్తారు. అంతెందుకు ర్యాపిడోలో వచ్చిన ఒక అమ్మాయికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి చెప్పుకునే లోకం ఇది. దానికోసం నీ జడ్జ్‌మెంట్ వాళ్ళకి తీసుకెళ్ళి నేనిది అని నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ గోల్‌ని రీచ్ అవ్వు. నువ్వేదైతే సాధించాలనుకుంటున్నావో అది సాధించు. అంతేగాని నువ్వు జడ్జ్ చేస్తున్నారు, వీళ్ళలా అనుకుంటున్నారు, ఈళ్ళిలా అనుకుంటున్నారు, ఈళ్ళలా అనుకుంటున్నారు. ప్రతి దానికి కాలం సమాధానం చెప్తుంది. మొరిగే కుక్క మొరుగుతూనే ఉంటుంది. అలా మాట్లాడేదే పెద్ద పత్తిత్తా అంటే అది పెద్ద పత్తిత్తేం గాదు. అదేసే లంగా ఏషాలు అదేస్తనే ఉంటుంది. దానివి కప్పించుకోటానికి నిన్ను బయటపెడుతుంది. అంతే. దాన్ని కప్పించుకోవడానికి నిన్ను బయటపడుతుంది. బట్ నీకు ఏదో ఒక రోజున కాలం సమాధానం చెప్తుంది. ఎలాంటి వాళ్ళకైనా సరే భగవంతుడి మీద ఆమె ఏసి వదిలేసే. నీ కష్టం ఇంకొకరికి షేర్ చేయొద్దు. నీ కష్టం ఇంకొకరికి షేర్ చేయొద్దు. భగవంతుడికి తప్ప. ఆయనే నీకు సమాధానం ఏదో ఒక రూపంలో పంపిస్తాడు. అలా అని ఫ్రెండ్స్ అని వగైరా నైబర్స్ అని నువ్వు షేర్ చేసావంటే వెంటనే మూసేస్తారు. వాళ్ళు పొట్టలో ఏం ఉంచుకోరు. అందులోకి ఆడపిల్లలు త్వరగానే మూసేస్తారు. కాబట్టి నువ్వు ఎంత చేసినా నీ దగ్గరే ఉంచుకో. అది పర్సనల్. ఆ 2 చేతులు జోడించి నువ్వేదైతే అది ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, హిందూ అయితే హిందూ. ఆ 2 చేతులు జోడించి ఆ భగవంతుడికి దండం పెట్టు. నీ కష్టం ఇట్టే పోతుంది. ఈ దేవుడిని నమ్ము అంటలేదు. నువ్వు ఏ దేవుడిని నమ్ముకుంటే ఆ దేవుడికి నువ్వు కష్టం చెప్పుకో. అంతేగాని అస్సలు ఎవ్వరికి షేర్ చేయొద్దు. నీ పర్సనల్ అస్సలే షేర్ చేయొద్దు. వాళ్ళే నీకు శత్రువులు అయిపోతారు. సో బీ కేర్ఫుల్ అండ్ కీప్ స్మైల్. ప్రతి అమ్మాయి నవ్వితేనే బాగుంటుంది. ఎంత కష్టం వచ్చినా నవ్వుతూనే ఉండాలి. అంతే. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.